నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. విజయనామ సంవత్సరం వచ్చింది. నా టారో కార్డ్స్ మీ అందరికీ ఏం సిగ్నల్స్ ఇస్తున్నాయి, ఈ ఏడాదంతటికి మీరందరూ ఏం చేయొచ్చు, మీకు డైరెక్షన్ ఏంటి అనేది అడగాలని అనిపించింది. సో సన్ సైన్స్ ప్రకారంగా చెప్తాను. విజయనామ సంవత్సరంలో టారస్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ముందు అసలు హెల్త్ గురించి ఏదైనా టారో చెప్తోందా? హెల్త్ గురించి ఏమీ లేదు, పెద్దగా వరి అయ్యే విషయం ఏమీ లేదు. కానీ బాగా మంచినీళ్ళు తాగండి, మీ స్ట్రెంగ్త్ని పోగొట్టుకోకండి. అంటే అనవసరమైన పనులు చేసి మీకున్న స్ట్రెంగ్త్ని లీక్ చేయించుకోకండి. జాగ్రత్తగా మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో అంతే పని చేయండి. ఓవర్ వర్క్ చేయొద్దు, ఓవర్ వర్కౌట్ కూడా చేయొద్దు అని చెప్తోంది. అంతే మీకున్న సిగ్నల్. అదర్వైజ్ ఏడాదంతా మీకేమీ హెల్త్ ప్రాబ్లం ఉండదు. నౌ హెల్త్ కాకుండా ఇప్పుడు ఫ్యామిలీలో అసలు ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఏరియాస్లో టారస్ వాళ్ళకి ఈ ఏడాదంతా ఎలా ఉంటుందో చూద్దాం. టారస్ వాళ్ళకి న్యూ రిలేషన్షిప్స్ వస్తున్నాయి. మ్యారేజ్ అవ్వడం కానీ, మంచి ఫ్రెండ్స్ అవ్వడం కానీ, బాగా మంచి బాసెస్ రావడం కానీ, కొత్త వాళ్ళు మీతో పరిచయం అవ్వడం కానీ, కొత్త నైబర్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ జరిగే అవకాశం చాలా ఉంది. పైగా దానివల్ల మీకు సంతోషం కలిగేలాగా ఉంటుంది మీ రిలేషన్షిప్ అని కూడా చెప్తోంది. అయితే మీకు బాధే లేదుగా, హాయిగా సుఖంగా మంచి రిలేషన్షిప్స్తో ఏడాదంతా గడిపేసేయండి. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది టారస్ వాళ్ళకి చూద్దాం. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు రాకూడదు. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి. ఏదైనా ఫైనాన్షియల్ క్రష్ వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి. ఎస్కేపిజం చూపించొద్దు అంటోంది. అంటే దానిలోంచి భయపడిపోయి పారిపోకండి. ఇది నేను డీల్ చేయలేను బాబోయ్ అని ఎవరికైనా అప్పచెప్పేయకండి. మీరే డీల్ చేసుకోండి, తప్పకుండా బాగా చేసుకుంటారు. డబ్బు వృధా అవ్వకుండా చూసుకునే బాధ్యత మీది. అవసరమైన చోట ఖర్చు పెట్టండి, అవసరం లేనివి 2-3 కొనుక్కోకండి. జనరల్ టెండెన్సీ ఏముంటుందంటే ఈ ఏడాదంతా 1 కొనడానికి వెళ్ళి 4 కొనుక్కు రావడం. ఆ టెండెన్సీని కొంచెం తగ్గించుకుంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ మీకోసం ఇంకెవరైనా చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళని ట్రస్ట్ చేయండి, మీకు తప్పకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఏడాది టారస్ వాళ్ళకి హౌ ఈజ్ ది మెంటల్ కండిషన్, హౌ ఈజ్ ది మైండ్ కండిషన్, వాట్ ఆర్ ద థాట్స్ దట్ ఆర్ యాక్చువల్లీ ఆన్ ది టాప్ ఫర్ దెమ్ అనేది మనం కలుపుకుందాం. నా రిలేషన్షిప్స్ బాగా వర్కౌట్ అవుతాయా? నేను అనుకున్న ప్లాన్స్ అన్నీ నిజమవుతాయా? నాకు మంచి అమ్మాయిలందరికీ హూ ఆర్ గెటింగ్ మ్యారీడ్ నేను అనుకున్నట్టుగా నా జీవితం ముందుకు నడుస్తుందా? ఈ 3 క్వశ్చన్స్ తప్పకుండా మీ మైండ్లో ఉండుంటాయి. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తప్పకుండా ఉంటాయి. ఏం వరీ అవ్వద్దు అని కూడా టారోయే చెప్పేస్తోంది. మీకు రిలేషన్షిప్ ఏరియాలో చాలా బాగుంటుంది. కొత్త సెలబ్రేషన్స్, కొత్త రకంగా లైఫ్ని చూడడం నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది. కొన్ని మీ ప్రకారంగా లేకపోయినా కొన్ని చోట్ల మీరు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చినా మీరంత ఫీల్ అవ్వరు, అంత బాధపడరు అని చాలా క్లియర్గా చెప్తోంది. సో హ్యావ్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్ ఇయర్. నౌ మీ లైఫ్లో టారస్ వాళ్ళకి స్పెషల్గా అసలు జాబ్ సిచ్యువేషన్స్ కానీ, స్టూడెంట్స్ ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎట్లా ఉందో చూద్దాం. జాబ్లోనూ మీకు వచ్చే అవకాశాలు మీకు నచ్చకపోవడము, దానివల్ల మీరు అవకాశాలు తీసుకోకపోవడము జరుగుతుంది. ఇది జరిగినా జరగకపోయినా పర్వాలేదు, కానీ మీకు నచ్చని అవకాశాలు ఈ ఏడాదికి తీసుకోకండి. ఉన్నదే కంటిన్యూ చేయడమే బెటర్. మీ ఓన్ ఆలోచించి మీ డిసిషన్ మీదే నిలబడండి. బికాజ్ ఇంకొకళ్ళు ఇచ్చే సజెషను మీకు తర్వాత అరే మనం ఇలా చేసేమే, మనం అనుకున్నట్టే చేయాల్సిందే అనే సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. మీకు తీసుకోవాలని లేదు అనుకునే ఆపర్చునిటీని మీరు తీసుకోకండి. జాగ్రత్తగా డిస్క్రిషన్గా ఫుల్ ఆలోచనతో పూర్తి అవగాహనతో తీసుకున్న డిసిషన్స్ మీకు తప్పకుండా రాణిస్తాయి. స్టూడెంట్స్కి ఉండే ఇదేంటంటే కొంచెం
అవసరం కన్నా కొంచెం తక్కువ కృషి చేస్తున్నారు అని తెలిసిపోతుంది. ఆ కృషిని పెంచుకుంటే, ఆ కమిట్మెంట్ తెచ్చుకుంటే మీకు బాగానే ఉంటుంది. హైఫైగా ఎగ్దమ్ టాప్లో ఉండకపోయినా కొంత సక్సెస్ అనేది టేస్ట్ చేయడం తప్పకుండా ఈ ఏడాది మొదలెడతారు. జనవరి నుంచి ఎడ్యుకేషన్లో బై ఛాన్స్ బయటికి వెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ, బాగా హైయర్ ఎడ్యుకేషన్ అనుకున్న వాళ్ళందరికీ కూడా జనవరి నుంచి చాలా బాగుంది. సో మీకు ఏదైనా అవకాశం ఆల్రెడీ దొరుకుంటే జనవరి నుంచి మీ టైం, మీ స్టడీ టైం కానీ, మీ ఆలోచన విధానం కానీ, మీ కన్సంట్రేషన్ పవర్ కానీ పెరిగే ఛాన్స్ ఉంది. సో హాయిగా శుభ్రంగా చదువుకోండి. ఇప్పుడు టారో అన్నది తప్పకుండా సజెషన్స్, డైరెక్షన్స్, కేర్ చెప్తుంది. సో ఇవాళ టారస్ వాళ్ళకి అసలు టారో ఏం సజెషన్స్ ఇస్తోంది, ఏంటి కేరింగ్ సిచ్యువేషన్స్ చూపిస్తోంది చూద్దాం. హెల్త్ విషయంలో మీకేం ప్రాబ్లం లేదు, కానీ సన్కి, చల్లదనానికి బ్యాలెన్స్డ్గా ఎక్స్పోజ్ అవ్వండి అని చెప్తోంది. మీ హార్డ్ వర్క్ మీరు ఎంత చేశారో అంతకే మీకు ఫలితం వస్తుంది. అంతకన్నా ఫలితం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతా మీకు వచ్చేస్తుంది అని చెప్పాను కదా. అంతతో కంటెంట్మెంట్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే అదే మిమ్మల్ని బాగా తొలిచివేస్తూ ఉంటుంది. నేను బాగా పర్ఫామ్ చేయలేకపోయాను, ఇలాంటి ఆలోచనలు ఆలోచించకండి. యూ హ్యావ్ డన్ యువర్ బెస్ట్ అనుకోండి, దానికి ఇది రిజల్ట్. ఇఫ్ ఐ వాంట్ బెటర్ రిజల్ట్, ఐ షుడ్ డూ బెటర్ దాన్ దిస్ అనే ఆలోచనలో ఉండండి. కానీ ఓల్డ్ గిల్ట్ని అనవసరంగా ఈ ఏడాదిలో తెచ్చుకుని బాధపడద్దు. మీకు కొంత ఎవరైనా నన్ను బిట్రే చేస్తారా అనే భయం ఈ ఏడాది కొంచెం ఉంటుంది. ఆ బిట్రే చేస్తారా అనే ఆ భయాన్ని మీరు పక్కన పెట్టేసేయండి. అది ఓన్లీ మీ సెల్ఫ్ డౌట్. మీ చాయిసెస్ కరెక్ట్గానే ఉంటాయి, కానీ ఈ చాయిసెస్ని అందరూ అప్రూవ్ చేయాలి, ప్రపంచమంతా మెచ్చేసుకోవాలి అని మీరు అనుకోకూడదు. యూ కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి. ద పీపుల్ యూ నీడ్ టు సాటిస్ఫై, take care that you are making sure that you are satisfying them, and the first person you have to satisfy is the self. మీకు మీ మనసులో సంతోషము, జాయ్ తెచ్చే డిసిషన్స్ తీసుకుని ముందుకు దూసుకుపోండి. మీకు ఈ ఏడాది చాలా బాగుంది. ఓన్లీ జాగ్రత్త ఏం చెప్తోందంటే, ఎవరికి మిమ్మల్ని బిట్రే చేసే అవకాశం కూడా ఇవ్వద్దు అని చూస్తోంది. అది జాగ్రత్తగా ఉండండి. హాయిగా సుఖంగా విజయనామ సంవత్సరం విజయంగా చూసుకోండి.